రాజు తను రిటైర్ అవుతూ ఆ సింహాసనం మీద వారసుని ఎలా కూర్చోబెడతారో అలాగే ఆయా బాధ్యతలు నిర్వహించే వారు కొంతకాలం సేవలు అందించిన తర్వాత వారి స్థానంలో అర్హుడైనటువంటి వ్యక్తిని చూపించాలనేది గురువు గారి యొక్క అభిప్రాయము. ఆ క్రమంలోనే వచ్చినటువంటి వారు బాలభాస్కర్ యోగి గారు, వారు రత్నగర్భ యోగి గారికి ఒక శాలువాని బహుమతిగా అందిస్తున్నాము. వారికి చిరు సత్కారం. అట్లాగే ఇప్పుడు ఈ శిబిరంలో శిక్షణ తీసుకొని నిత్యం హాజరైనటువంటి వారిని కొంతమందిని పిలుస్తారు. లోకనాథ్ యోగి గారు వారు వచ్చి రత్నగర్భ యోగి గారి చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా వెంకట దుర్గారావు గారు, అనకబోసిన యోగి గారు. అలాగే 4 కేజీల దగ్గర అలాగే కనకభూషణ యోగి గారి పేరు గురువు గారు ఇచ్చినటువంటి యోగా కనకభూషణ యోగి గారు. అలాగే శ్రీనివాసరావు గారు, అగస్త్య యోగి గారు. వీరు పూర్వయోగ సాధకులే అయినప్పటికీ